శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య శనివారం, క్షమించాలి, అమావాస్య ఆదివారం. ఈరోజు సెప్టెంబర్ 21, 2025 తేదీ ఆదివారం. ఈరోజు పుబ్బ నక్షత్రం ఉదయం 9:58 వరకు ఉంది. తదుపరి ఉత్తర. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:21 5:09 వరకు ఉంది. వజ్రం సాయంత్రం 5:33 7:13 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు మహాలయ అమావాస్య. ఈ మహాలయ అమావాస్య అనేటువంటిది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఈరోజు పితృదేవతలు సంచరిస్తారని, ఈరోజు మంచి కార్యక్రమాలు చేసినట్టయితే వారు సంతోషిస్తారని చెప్పి మనకి శాస్త్రాల్లో తెలియజేయడం జరిగింది. అలాగే కొంతమందికి సంవత్సరికం అంటే మరణం తర్వాత మరణించిన తిథి మరలా వచ్చినప్పుడు పిండ ప్రదానం అనేటువంటిది చేయడం జరుగుతుంది. కొంతమందిలో ఆ ఆనవాయి ఉండదు. అటువంటి వారు కానీ, లేదా ఏ కారణం చేతైనా ఒక సంవత్సరం ఏ మైలైనా వచ్చి, లేదా ఎవరైనా పుట్టి ఏదైనా శుభకార్యం జరిగి తండ్రికి కానీ తల్లికి కానీ పిండ ప్రదానం చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం చేసినట్టయితే పితృదేవతలు సంతోషించాలని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు వీలైనంత వరకు మంచి ప్రవర్తనతో, మంచి మాటలతో మనం ఉండాలి. ఎందువల్లంటే పితృదేవతలు సంచరించేటువంటి సమయం కాబట్టి మన యొక్క విధానాన్ని, మన యొక్క పద్ధతిని ఆ పితృదేవతలు చూసి వాళ్ళ ఆత్మక్షోభ గురవకుండా మన ప్రవర్తన ఉండే విధంగా ఉండాలి. అలాగే ఈరోజు ఆదివారం అమావాస్య. ఇది అప్పుడప్పుడు వచ్చేటువంటి ఆదివారం అమావాస్య. ఈ ఆదివారం అమావాస్య కూడా చాలా శక్తివంతమైనది. అందువలన ఈరోజు ఆ కాలభైరవుడిని ఆరాధించిన, అభిషేకించిన శత్రుశేషం అనేది లేకుండా పోతుందని చెప్పి మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.